తాపేశ్వరం బైపాస్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జోగేశ్వరరావు అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల ప్రజలు రాజమండ్రి వెళ్లాలంటే తాపేశ్వరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని అన్నారు. గతంలో ఇక్కడ బైపాస్ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 22 కోట్ల రూపాయలను మంజూరు చేశారని, స్థల సేకరణ కూడా పూర్తయిందని అన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ సర్కారు వచ్చాక అభివృద్ధి పనులను పక్కకు పెట్టిందని ఫైర్ అయ్యారు. వెంటనే వాటిని అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు. నమస్కారం అధ్యక్ష. మా మండపేట నియోజకవర్గం నుంచి కానీ, రామచంద్రపురం నియోజకవర్గం నుంచి కానీ రాజమండ్రి ద్వారపునాడు గ్రామాలు వెళ్ళాలంటే, రాజమండ్రి పట్టణం వెళ్ళాలంటే తాపేశ్వరంలో ట్రాఫిక్ జామ్ అయిపోయే పూర్తిగా జామ్ అయ్యేదండి. దానిపైన ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తాపేశ్వరం బైపాస్ రోడ్ శాంక్షన్ చేసి 22 కోట్లతో స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేశారండి. కానీ ప్రభుత్వం మారిన వెంటనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత శంకుస్థాపన చేయబడిన బైపాస్ రోడ్ పూర్తి చేయకూడదని తప్పుడు ఆలోచనతో దాన్ని పక్కన పెట్టారు. పూర్తి చేయించాలని, అదే విధంగా మండపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గించడానికి మారేడుబాక మినీ బైపాస్ రోడ్ శాంక్షన్ చేశారు. దాన్ని కూడా పక్కన పెట్టారు. దాన్ని కూడా వెంటనే పూర్తి చేయించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.